విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేనిఫెస్టో కమిటీ చైర్మన్ స్పందించారు. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమంటున్న పల్లెం రాజుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. అధ్యక్షురాలుగా కూడా షర్మిల బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఏదైతే ఆహ్వానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభావేదిక కూడా ఒక్కొక్క నేతలు చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత పల్లవరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? షర్మిల గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ వీక్గా ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం బలంగా తయారవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలా ఉంది సార్? చాలా సంతోషమైన రోజు అండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నాం, ఆయన పరిపాలన గుర్తు చేసుకుంటున్నాం. అయితే షర్మిల గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత అటువంటి నాయకం వస్తుంది. ప్రజల్లోకి మేము ఇంకా బాగా చురుగ్గా వెళ్ళగలుగుతాం. మళ్ళీ ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయగలుగుతామనే నమ్మకం మాకుంది. ఇవాళ ఆవిడలో మనం రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న పట్టుదల చూసాం. అయితే అలాంటి క్వాలిటీస్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు కూడా ఆల్రెడీ చాలామంది తెలంగాణ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో షర్మిల గారు రావడం, అధ్యక్ష బాధ్యత తీసుకోవడం కూడా చాలా మంచి పరిణామంగా నేను అనుకుంటాను. అంటే అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో ఒక కామెంట్ చేయడం జరిగింది. పామునైనా నమ్మొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మలేమంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తాం? అది చాలా దురదృష్టమైన వాక్యం. ఎందుకంటే 138 సంవత్సరాల చరిత్రపడిన కాంగ్రెస్ పార్టీ మీద మరి అటువంటి వ్యాఖ్యానం చేయడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అంటే సార్, ఏదైతే 2004 కానీ 2009లో కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో ఏపీ చాలా కీలక పాత్ర పోషించింది. కానీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ అభివృద్ధిని కానీ పట్టించుకోలేదంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. దీనిలో అందరికీ తెలుసు 2004 నుంచి 2014 వరకు ఎటువంటి ప్రభుత్వ పరిపాలన కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని అందరూ చూశారు. హక్కులతో ముడిపడి ఉన్న చట్టాలని మేము తీసుకొచ్చాం. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, రైట్ టు వర్క్ యాక్ట్ కానీ, రైట్ టు ఫుడ్ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, దీని ద్వారా మనం సమాజంలో ఒక సమానతను తీసుకురావడానికి, అందరికీ కూడా అవకాశాలు అందించేలాగా కూడా మేము చేసాం. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని తీసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ముఖ్యంగా 2004 నుంచి కాంగ్రెస్ పరిపాలన 4 నుంచి 14 వరకు చూసుకుంటే మరి హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఈ సంక్షేమ పథకాలు ఏవైనా యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేసేలాగా కృషి చేసాం. 2024లో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా ఉండబోతుందని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సిద్ధితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.